హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఓవరాల్గా అసలు కోర్సెస్ ఎన్ని ఉంటాయి, లైక్ నీట్ యూజీ నుంచి మనకి ఏ కోర్సెస్ ఉంటాయి, ఎంసెట్ నుంచి ఏ కోర్సెస్ ఉంటాయి, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ నుంచి ఏ కోర్సెస్ ఉంటాయి అనేది ఎవరికైతే మ్యాక్సిమం ఐడియా ఉండదు. లైక్ చాలా క్లమ్జీ అయిపోతారు అనమాట. లైక్ నీట్లోనే ఇవి కూడా ఇంక్లూడ్ అంటే అసలు ఆయుష్ ఎందులో ఉంటాయి, అవి నీట్లో ఉంటాయి లేదా ఎంసెట్లో ఉంటాయి, ఎంసెట్లో ఉండే కోర్సెస్ ఏంటి, వెటర్నరీ కానీ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ నీట్ నుంచి వస్తాయి సంథింగ్ ఇలా చాలామంది కన్ఫ్యూజ్డ్ అంటాడు. అండ్ అలాగే నీట్ అండ్ ఎంసెట్ సంబంధం లేకుండా ఉండే కోర్సెస్ కూడా ఉన్నాయండి, లైక్ పారామెడికల్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ మీరు చాలా క్లమ్జీ ఉన్నారు, చాలామంది అడిగారు కూడాను. సో దాని బెస్ట్ మీద ఈ వీడియో అయితే చేస్తాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు ఏ కోర్స్ ఏ దాంట్లో స్ట్రీమ్కి రిలేటెడ్ అని మీకు క్లియర్ కట్ ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో లెట్స్ మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైస్గా మీకు అన్ని క్లియర్ కట్ అయితే ప్రొవైడ్ చేసాము. లైక్ లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ కానీ, కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానీ, లైక్ ఏపీ అండ్ తెలంగాణ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందని కానీ, అలాగే మీరు చూసుకున్న కట్ ఆఫ్స్ కూడా ప్రొవైడ్ చేసాం కాలేజ్ వైజ్గా. అది బీడీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, అన్ని కోర్సెస్ మేము ప్రొవైడ్ చేసాము. కాలేజ్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాము. లాస్ట్ ఇయర్ స్పెషల్ కూడా అలాట్మెంట్స్ చెప్పాము. ఏపీ అండ్ తెలంగాణ ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పాము. సీట్ మ్యాట్రిక్స్ కూడా చెప్పామండి. అండ్ అలాగే కాలేజ్ రిజర్వేషన్స్ అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేసాము. సో చాలా యూనిక్ రీచ్ వస్తున్నారు, వ్యూవర్షిప్ వస్తుందని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి మా కంటెంట్ని చెక్ చేయండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదనమాట మన యొక్క నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే లైక్ నీట్లో ఏమేమి ఉన్నాయి, ఏమున్న కోర్సెస్ అన్ని ఏంటి, అండ్ అలాగే ఎంసెట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, అండ్ అలాగే నీట్ అండ్ ఎంసెట్ లేకుండా ఏ కోర్సెస్ ఉన్నాయి, ఓవరాల్ బైపీసీ స్ట్రీమ్లో అసలు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి క్లియర్ కట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీకు క్లమ్జీ ఉండదు, నెంబర్ ఆఫ్ ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉందనేది ఓవరాల్ మీకు అర్థమవుతుంది. చాలా కొంతమందికి అసలు ఇవి ఉన్నాయని కూడా తెలియదు అనమాట, ఎందులో రిలేటెడ్ అని కూడా తెలియదు. సో అదైతే మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. ఈ యొక్క ఓవరాల్ మీకు పీడిఎఫ్ కావాలనుకున్నా, ఆర్ఎల్స్ లేదు మీకు పర్టికులర్ కాలేజ్ కట్ ఆఫ్ పీడిఎఫ్ లిస్ట్ కావాలనుకున్నా, కాలేజ్ లిస్ట్ కావాలనుకున్నా, డేటా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇలా ఫీ స్ట్రక్చర్ కానీ ఏదైనా పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఆర్ఎల్స్ మీకు డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నా ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. మీరు ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు 279 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. మేము మీకు సపరేట్ టాపిక్ వైజ్గా అన్ని క్రియేట్ చేసాము. సో మీకు ఎక్కడ డౌట్ ఉంటే ఆ టాపిక్లో కానీ, ఆర్ఎల్స్ మీకు పీడిఎఫ్ రిక్వైర్మెంట్ అక్కడ మెన్షన్ చేస్తే మా టీం మీకు హెల్ప్ చేస్తాను అనమాట 24/7. సో లెట్స్ మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 1 minute అండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ మనము నీట్లో ఏమేమి ఉన్నాయో మాట్లాడదామండి. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కోర్సెస్ అండర్ పీసీబీ స్ట్రీమ్, లైక్ బైపీసీలో మాత్రం ఇప్పుడు మాట్లాడకపోయింది మనం బైపీసీ అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే కోర్సెస్ నీట్లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ అని చూసుకుంటే మనకి ఎంబీబీఎస్ ఉంటుందండి, బీడీఎస్ ఉంటుందండి, అండ్ నీట్లో ఉన్నాయి మనకి ఆయుష్ యొక్క అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. ఆయుష్ అనమాట లైక్ ఆయుర్వేదిక్, యునాని మొత్తం లైక్ ఇక్కడ చూసుకోవచ్చు ఆయుర్వేదిక్, బామ్స్, బిహెచ్ఎంఎస్ హోమియోపతి, బియుఎంఎస్ యునాని, బిఎన్వైఎస్ నరోటోపతి. సో ఇవన్నీ కోర్సెస్ కూడాను మనకి నీట్ యూజీ కింద వస్తాయి. దీనికైతే మీరు పర్టికులర్గా నీట్ యూజీ అయితే రాసి ఉండాలి, అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. పర్టికులర్ యొక్క కోర్సు యొక్క క్వాలిఫైయింగ్ రిక్వైర్డ్ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకుంటే కోర్సెస్ అండర్ ఎంసెట్ అనమాట. దీంట్లో మీరు తప్పకుండా ఎంసెట్ అయితే మీరు క్వాలిఫై అయ్యి ఉండాలండి, తప్పకుండా మీరైతే క్వాలిఫై ఉండాలి. అండ్ అలాగే మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా 50% పాస్ అయితే ఉండాలన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ మీకు బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది 4 years, బీఫార్మసీ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ 4 years ఉంటుంది, ఫార్మా డి ఉంటుంది అనమాట, డాక్టర్ ఆఫ్ ఫార్మా 6 years ఉంటుంది, బీఎస్సీ అగ్రికల్చర్ హార్న్స్ ఉంటుంది అనమాట 4 years ఉంటుంది, బీఎస్సీ హార్టికల్చర్ ఉంటుంది 4 years ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ 5.5 years ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా నీట్ బేస్డ్ మీద కూడా ఇస్తున్నారనమాట, అది కూడా నోట్ చేసుకోండి. నీట్ బేస్డ్ మీద కూడా వెటర్నరీ సీట్స్ అనేవి ఇవ్వడమే జరుగుతుంది, నోట్ చేసి పెట్టుకోండి. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ అనమాట, ఫిషరీస్ 4 years ఉంటుంది, బీటెక్ ఇన్ అగ్రికల్చర్ 4 years ఉంటుంది, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 4 years ఉంటుంది, బీటెక్ ఇన్ డైరీ టెక్నాలజీ ఉంటుంది, బీటెక్ బయోటెక్నాలజీ ఉంటుంది, అనిమల్ హస్బెండరీ ఉంటుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవైతే మనకి ఓవరాల్గా ఎంసెట్ కోర్సెస్ అనమాట. ఈ కోర్సెస్ అన్నీ మనకి ఎంసెట్లో మీరు రాసి ఉంటే ఈ కోర్సెస్ అన్నీ మీరు చేయొచ్చు. మనకి ఫ్యూచర్ లేదు, స్కోప్ లేదు, అది లేదు, ఇది లేదు, ఓన్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ అని అనుకుంటారండి. కానీ అవి టోటలీ రాంగ్. మీకు ఆయుష్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, యునాని ఉన్నాయి, అండ్ అలాగే ఎంసెట్లో మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. వీటి యొక్క అన్ని కోర్సెస్ యొక్క మొత్తం ఇన్ డీటెయిల్ వీడియోస్ అన్నీ మేము మా యొక్క ప్లేలిస్ట్లో యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ప్రొవైడ్ చేసాము. స్టార్టింగ్ ఫ్రమ్ నర్సింగ్, లైక్ అగ్రికల్చర్ అంటే ఏంటి, హార్టికల్చర్ ఏంటి, వెటర్నరీ, ఫిషరీస్ మొత్తం ఇన్ డీటెయిల్గా మేమైతే ప్రొవైడ్ చేసాము యూట్యూబ్ ఛానల్లో. అసలు దాంట్లో ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ అండి, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క కట్ ఆఫ్స్ ఏంటి, ఎంత రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి, అన్ని మా యొక్క యూట్యూబ్లో అయితే మేము ప్రొవైడ్ చేసాము. దాని యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో 1 by 1 పేస్ట్ చేస్తానండి. మీకు ఇందులో ఎక్కడ ఏ కాలేజ్లో ఏ కోర్సులు మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ కోర్సు రిలేటెడ్ మేము వీడియో అయితే చేసాము. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి.
సో ఎవరు మీరు బ్లైండ్గా నమ్మకండి. సో మీకైతే పిచ్చ క్లారిటీ మేమైతే ప్రొవైడ్ చేసాం. ఇంత మనకి ఫ్యూచర్ స్కోప్ ఉంది బైపీసీలో, ఎందులోకి వెళ్ళినా సరే మంచి మనకు ఫ్యూచర్ ఉంటుందన్నమాట. అండ్ దాని ఒక డీటెయిల్ వీడియో కూడా మేము యూట్యూబ్లో చేసాము అండ్ ప్రొవైడ్ కూడా చేసాము. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ తప్పకుండా 1 by 1 ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోండి. అంతా ఓవరాల్గా గూగుల్లో అక్కడిక్కడ మొత్తం రీసెర్చ్ చేసుకొని మీకు ఏదైతే ఉందో లైక్ ఎందులో మీకు ఇంట్రెస్ట్ ఉందో అందులో జాయిన్ అవ్వండి. ఓన్లీ నీటే రాస్తే నాకు లైఫ్ ఉంటుందా, లేదా ఓన్లీ బీడీఎస్ అయినా ఎంబీబీఎస్ అయినా మీతో లైఫ్ ఉండవు అంటే చాలా లైఫ్ ఉంటుంది. అండ్ ఎంసెట్లో కూడా ఓన్లీ అందరికి మ్యాక్సిమం తెలిసింది ఏంటంటే నర్సింగ్ ఒకటి తెలుసు, ఫార్మసీ తెలుసు, మహా అయితే హార్టికల్చర్, అగ్రికల్చర్ మాత్రం తెలుసు, ఇంకేవి తెలియవు. కానీ బట్ మనకు ఫిషరీస్ ఉన్నాయి, ఫుడ్ టెక్నాలజీ ఉంది, బీటెక్ అండ్ అగ్రికల్చర్ ఉంది, డైరీ ఉంది, చాలా ఉన్నాయండి. వీటన్నిటికి మంచి మంచి స్కోప్ ఉంది. లైక్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అన్నిట్లో గవర్నమెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే కాంపిటీషన్ తక్కువ, మనం ఎక్కువ శాలరీ కానీ ఇవి కానీ ఫెసిలిటీస్ కానీ ఎక్కువ అనమాట. నియర్లీ మనకు 40,000 స్టార్టింగ్ నుంచి ఉంటుంది అనమాట. మేము క్లియర్ కట్గా మీకు ప్రొవైడ్ చేసాము, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ అనమాట. ఎవరికైనా సరే నీట్లో రాలేదు, ఎంసెట్లో రాలేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నాకు లేదు అని ఎల్టీ తీసుకోవడము, ఆర్ఎల్స్ వేరే ఒక డిగ్రీ కట్టుకోవడము, ఇవన్నీ వేస్ట్ అండి. ఇన్ కేస్ మీరు ఎంసెట్ రాసినా మీకు రాలేదు అండ్ నీట్ రాశారు రాలేదు, మీరు వెళ్ళి డిగ్రీ జాయిన్ అవ్వడం వల్ల నార్మలే ఉంటుంది, నార్మల్ బైపీసీ డిగ్రీ చేయడం వల్ల. సో ఇవి ఒకసారి మీరు తెలుసుకోండి ఏమేమి ఉంటాయి ఇంకా మన ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్తో వెళ్ళేవని. సో దట్ ఏంటంటే ఒక డిగ్రీ కాకుండా ఇవి కూడా మనం చేయొచ్చా, వీటిలన్నింటిలో కూడా ఉందని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ వీటి గురించి మేము వీడియోలు అయితే చేస్తున్నాము అండ్ చాలా వాటికి మేము చేసాం కూడా. కాలేజ్ వైజ్కి చెప్పాము, కట్ ఆఫ్ మార్క్స్ చెప్పాము, అన్ని ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేసాము, లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకా చెక్ చేసుకోవచ్చు. మీకు నీట్ అండ్ ఎంసెట్లో రాకపోతే పరిస్థితి ఏంటి అనుకుంటే మీరు ఫిజియోథెరపీ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓన్లీ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనమాట. ఇందులో అయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసి ఉంటే మీకు అన్నింటిలో స్కోర్ ఉంటుంది, స్కోప్ ఉంటుందన్నమాట మీరు జాయిన్ అవ్వడానికి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ ఉంది, బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి, 3 years ఉంటుంది, బీఎస్సీ సైకాలజీ ఉంది, అండ్ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఉంది, బీఎస్సీ ఫారెస్ట్రీ ఉంది, బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. అలాగే మనకి పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి అనమాట. వెరీ చాలామంది ఇంట్రెస్ట్ చూపించామన్నమాట. ఈ ఫ్యూచర్ స్కోప్ కూడా చాలా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇందులో ఇంక్లూడ్ అయినాయి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ అనస్థిషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ ఆప్టిమెట్రీ, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. సో ఇవన్నీ మనకు ఉన్నాయి పారామెడికల్ కోర్సెస్ అనమాట. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ కాలేజ్ లిస్ట్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియాలజీ, డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓల్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే మనకి ఉన్నాయి అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్. సో నీట్లో రాకపోతే మీకు ఎంసెట్ ఉన్నది, ఎంసెట్లో కూడా రాకపోతే ఇన్ని వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అన్నిట్లో మనకి చాలా మంచి ఫ్యూచర్ అండ్ స్కోప్ ఉంటుంది. అండ్ మీకు డీటెయిల్ వీడియోస్ కూడా మేము చేస్తాం, ఆల్రెడీ సగం అయితే చేసాము, లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ఒకసారి తెలుసుకోండి బైపీసీ స్ట్రీమ్లో అసలు ఏమున్నాయి, ఓవరాల్గా అన్ని కోర్సెస్లో ఏమున్నాయి, నీట్లో ఏమున్నాయి, ఎంసెట్లో ఏమున్నాయి, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ ఏమేమి ఉన్నాయి. సో ఇన్ని కోర్సెస్ ఉన్నాయా మనకి నిజంగానే ఉంటే వాటికి ఫ్యూచర్ స్కోప్ ఏంటి, దానికి వీడియోస్ మేము ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చెక్ చేయండి. అంతా తెలుసుకున్న తర్వాత మీకు ఏదో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ప్రతిదీ స్కోప్ బాగానే ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అంతేకాని నార్మల్గా చాలామందికి తెలియవు అసలు ఇన్ని ఉన్నాయని కూడా. ఫస్ట్ తెలుసుకోండి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇవి ఓవరాల్గా డీటెయిల్గా అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వీటి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము మా యూట్యూబ్లో ప్రొవైడ్ చేసాము అన్నాడు, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ అదే మెన్షన్ చేసాము. అసలు మేము ఏం ప్రొవైడ్ చేస్తామంటే కాలేజ్ లిస్ట్ ఉంటుంది, అందులో ఫీజ్ స్ట్రక్చర్ పెట్టాము, అడ్మిషన్ ప్రాసెస్ పెట్టాము, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎదురాలి, ఎలిజిబిలిటీ అని పెట్టాము, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ పెట్టాము, కట్ ఆఫ్స్ పెట్టాము, లాస్ట్ ఫ్యూచర్ స్కోప్ పెట్టాము, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా పెట్టాము చెక్ చేయడానికి. సో ఇవన్నీ అయితే మేము ఈ పైన ఉన్న ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని కోర్సెస్కి అయితే మేము ఇలా అయితే ప్రొవైడ్ చేసాము. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏంటి కాలేజ్ ఏంటి ఫీజ్ స్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనేసి. సో ఇది జనరల్గా మీకు ఎంబీబీఎస్కి అయితే తెలిసే ఉంటుంది. నేను ఒకసారి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసిన వీడియోని పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ అయితే ఒక 30 మార్క్స్ అయితే మనకి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఈ రిలేటెడ్గా. సో ఇవాళకి మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.